గురుగారు, కర్మలు ఎన్ని విధాలు? ఈ కర్మల్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మనము మన జీవితంలో ఏదైనా దుష్పరిణామం ఏర్పడినప్పుడు, అనుకోనటువంటి అపాయం కలిగినప్పుడు అదంతా నా కర్మ, ప్రారబ్ధం అని అనుకుంటాం, దురదృష్టం అని భావిస్తాం. అలానే అనుకోకుండా సంపదలు వచ్చినప్పుడు, మంచి జరిగినప్పుడు అది మన అదృష్టము అనుకుంటాం. దృష్ట అన్న శబ్దానికి సంస్కృతంలో చూడబడినది అని అర్థం. అదృష్టము అంటే కనబడినది. మనం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మల ఫలితమే ఈ జన్మలో మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాలకు కారణం. అందుకే కర్మలను 3 రకాలుగా విభజిస్తారు: పుణ్యకర్మ, పాపకర్మ, మిశ్రమ కర్మ. ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పుణ్యం చేస్తే అది పుణ్యకర్మ అవుతుంది, మంచి ఫలితం దొరుకుతుంది. పాపం చేస్తే పాప ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మరి చేస్తున్న పని మంచిదా చెడ్డదా అని ఎవరు నిర్ణయిస్తారు? మన ఇంట్లో మనతో పాటు ఉన్న తల్లిదండ్రులు మన ఆనందానికి అడ్డు వస్తున్నారు, వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తే వారు ఆనందంగా ఉంటారు, నేను ఆనందంగా ఉంటాను అన్న నా తర్కము శాస్త్రానికి నిలబడదు. తస్మాత్ ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి అని చెప్తుంది భగవద్గీత 16వ అధ్యాయం 24వ శ్లోకం. అంటే శాస్త్రం ఏమి చెబుతుందో దానిని ఆచరించినప్పుడు మాత్రమే అది సత్కర్మ అవుతుంది. నువ్వు అనుకున్నది సత్కర్మ కాదు. కనుక శాస్త్రము చెప్పినటువంటి విధి విధానాలను పాటిస్తూ కర్మలను నువ్వు ఆచరిస్తే అది పుణ్యకర్మ అవుతుంది. పుణ్యలోకాలు దాని ద్వారా సంప్రాప్తిస్తాయి. అలానే పాపం చేస్తే అధోలోకాలకు పోవాల్సి వస్తుంది. ఈ రెండింటి మిశ్రమము మానుష్య జన్మను నీకు అందిస్తుంది. అందుకే మానవ జన్మకు కారణము శుభ అశుభ పుణ్య పాప కర్మల ఆచరణ. ఇలా తెలియచేస్తూ ఈ పుణ్య పాప కర్మలను మళ్ళీ విభజించారు. ఉత్కృష్టమైన పుణ్యకర్మ, మధ్యమ పుణ్యకర్మ, సామాన్య పుణ్యకర్మ. ఉత్కృష్టమైన పుణ్యకర్మను ఆచరిస్తే చతుర్ముఖ బ్రహ్మలోకంలో, సత్యలోకంలో ఉండేటువంటి అదృష్టం దొరుకుతుంది. అలానే మధ్యమ పుణ్యకర్మ ఆచరిస్తే ఇంద్రలోకంలో ఉండేటువంటి అదృష్టం దక్కుతుంది. సామాన్య పుణ్యకర్మ ఆచరిస్తే యక్ష రక్షోగణాలుగా జీవించేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇక పాపకర్మ కూడా ఉత్కృష్టమైన పాపం చేస్తే విషపు వృక్షంగానో లేక పులిగా పాముగానో జన్మించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మధ్యమ పాపకర్మ చేస్తే ఫలవృక్షంగానో పుష్పాలను పూయించేటువంటి లతగానో జన్మించేటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక సామాన్య పాపం ఆచరిస్తే తులసి మొక్కగా దేవతార్చనకు అవసరమైన పుష్పాలను అందించేటువంటి జన్మ దొరుకుతుంది. అలానే మిశ్రమ కర్మలలో కూడా ఉత్కృష్టమైన మిశ్రమ కర్మ ఆచరిస్తే సాధనతో సర్వేశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి జన్మ లభిస్తుంది. మధ్యమ మిశ్రమ కర్మ ఆచరిస్తే మానవ జీవితం సామాన్యంగా గడిచిపోతూ ముందుకు సాగే జన్మ లభిస్తుంది. అలా కాకుండా అధమ మిశ్రమ కర్మ ఆచరిస్తే కిరాతకుడిగా పక్షులను మృగాలను వేటాడుతూ మళ్ళీ పాపకర్మలను ఆచరించేటువంటి జన్మే దొరుకుతుంది. అందుకే అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం. నువ్వు చేసిన కర్మల ఫలితాన్ని నువ్వు అనుభవించక తప్పదు.
ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మాం అప్రాప్త్యైవ కౌంతేయ తతో యాతి అధమాం గతిం అని చెబుతుంది భగవద్గీత. ఆసురీ కర్మలను ఆచరించటం వల్ల అనేకమైన దుష్ట జన్మలలో జన్మించి నరకానికి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కనుక సత్కర్మను ఆచరిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ముక్తిని పొందే ప్రయత్నం చేయమని శాస్త్రం ఘోషిస్తుంది.